లెంటులోని 5వ ఆదివారము. ముందుగా ప్రారంభ ప్రార్థన అనుసరిద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, వందనములు, స్తోత్రము ప్రభువా. లెంటులు 4వ వారంలో నుంచి మరలా 5వ వారంలో ప్రవేశపెట్టి ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షస్థానం వహించి కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని వాక్యం ద్వారా ఒక అందించమని, దేవులు మాతో నింపి కాపాడమని మన ప్రియ రక్షకుడైన యేసయ్య ద్వారా అతి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ఆరాధన పుస్తకం నుంచి 198వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 74వ కీర్తన. సిలువే నా శరణాయనురా. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము జోచితిరా, సిలువే నా శరణాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకుల యందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, సిలువే నా శరణాయనురా, సిలువను కొలది శిల సమానమైన మనసు విగి కరిగి నీరగుచు నాదేరా, సిలువే నా శరణాయనురా, సిలువను తరచితే విలువ కందగా రాని నీ కృప కాలుష్యమెల్లను బాబగా జాలునురా, నీ సిలువే నా శరణాయనురా, పలు విధ పదముల రసి ఫలితమేమి కానలేకం, సిలువ ఎదుటను నిలచే నాడను రాని, సిలువే శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితిరా, నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
ఆ నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, ఇతరా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడినైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనయు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచూ వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవడకై మీ జనదిక కుమారునిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా రక్షించమని. లెంటులోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును విందాము. దేవా, నాకు తీర్పు తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపుము. ఏలయనగా నీవు నాకు దుర్గమైన దేవుడవు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మా కోను ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం దయం ప్రభువైనా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనక మహిని స్తుతి చూచు మరి పొగడుచు నాము మహిమా పరచోచు ఆరాధించు నాము నిన్ను మహిమాతిశయమును మది తాళంచెయు నీకు మహిని స్తుతి కృతజ్ఞతని చూచు ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుములాగా లోక పాపములు మోసుక పోవు యేసు రక్షక వాసికా జన కోని కొడే వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనాలించికనికం ఇంచు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో
చున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవ, నీ జనులను కటాక్షించి వారి శరీర ఆత్మలకు ఎల్లప్పుడూ నీవే ఏలికవై ఉండి నీ గొప్ప దయచేత వారిని రక్షింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుడు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. లెంటిలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదువుగా ఉందాం. పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందాం. లెంటిలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనములు. వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. ఈ పాట నింపుకోలేదు. పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మాత్య దేవా, మామను కనికరింపు. పత్రికలోని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన చదవగా విందాం. లెంట్లోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ పాట వింతపల్లి. పత్రికలోని దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. నిందితుడై క్రీస్తు మరణముందునంతగా, శ్రమనుందునంతగా, సిల్వనుందునంతగా, ఇంపొందుగా తగ్గించుకొనియే నొనరవినయుడై. లెంటిలోని 5వ వారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్తలను దేవుని వాక్య భాగము పరిశుద్ధుడైన
యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన చదువుగా ఉందాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. లెంట్లోని 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 23 నుంచి 33 వరకు చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావుకునిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణంను ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరి కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, నీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండునో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఈ వాక్యం ఎంత పర్యంతం. సువార్తలోని దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణాన్ని కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్య అదృశ్యముగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనజక కుమారుడును అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయనయు పొంతు పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినయు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానం కొరకును రాబో లోక సంబంధముకు బొత్తు కొరకును వీక్షించున్నాను. ఆమేన్. సంఘ ఆరాధనా పుస్తకం నుంచి 202వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 65, కల్వరిగిరి చేరు మనస్స సిల్వ సరస్స అనే కీర్తన పాట ద్వారా ఆరాధన క్రమంలో వెళ్దాం. కల్వరిగిరి చేరు మనస సిల్వ సరస్స కల్వరిగిరి చేరు మనస సిలువ పైన జోడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి